చార్జర్ నా రూమ్లోనే ఉండాలి. ఎవరు తీసుంటారు? సరే ఓయ్, నా మొబైల్ చార్జర్ తీసావా? లేదన్నయ్య. పిన్ని, నా చార్జర్ కనిపించట్లేదు. నువ్వేమన్నా చూసావా? నేనే తీశాను వాసు. శ్వేత కావాలంటే ఇచ్చాను. అయ్యో, తను తిరిగివ్వటం మర్చిపోయిందనుకుంటా. ఉండు పిలుస్తాను. శ్వేత! అమ్మా శ్వేత! తనకి వినిపించలేదనుకుంటాను. ఈ బట్టలు నేను కింద పెట్టేసి తర్వాత తీసుకొస్తాను. వదిలే పిన్ని, నేను వెళ్ళి తీసుకుంటాను. అయ్యో సారీ వాసు. ఏంటి పిన్ని నువ్వు? దీనికెందుకు సారీ? నువ్వు వెళ్ళు, నేను తీసుకుంటాను. శ్వేత, నాకిచ్చిన పని నేను చేశాను. ఇక వాసు సంగతి నువ్వే చూసుకో. శ్వేత, శ్వేత! బావా, సారీ బావా, నేను వెళ్ళేప్పుడు ఎవరు లేరు. డోర్ లాక్ చేసుకోవడం మర్చిపోయాను. నువ్వు కాదు శ్వేత, నేను చెప్పాలి సారీ. నా చార్జర్ తీసుకున్నావని పిన్ని చెప్తే తీసుకోవడానికి వచ్చాను. సరే, నేను తర్వాత తీసుకుంటానులే. బావా, ఎలాగో వచ్చావు కదా బావా, చార్జర్ తీసుకుని వెళ్ళు. ఉండు, ఇస్తాను. బావా చార్జర్. తీసుకో బావా చార్జర్. సారీ 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 శ్వేత. ఏంటి బావా నువ్వు కాపాడి నాకు సారీ చెప్తావేంటి? హెల్ప్ చేసి ఎవరైనా సారీ చెప్తారా? నువ్వు గాని పట్టుకోకపోయింటే నాకెక్కడ తగిలేవో ఏంటో. థ్యాంక్స్ బావా. చార్జర్ నేను తర్వాత తీసుకుంటానులే. తప్పు 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 చేశాను. ఛా ఛా, ఎంత అసహ్యంగా ప్రవర్తించాను. ఛా, అసలు నేను అలా ఛా. అంటే అంటే ఇన్నాళ్ళు నేను నిగ్రహంగా ఉండడానికి కారణం నువ్వు, నీ మీద నా ప్రేమ. కానీ ఒక్క క్షణంలో నీ ప్రేమను మరిచి ఇంకొకసారి అలా చేయను మోహిని. సారీ సారీ.
పిల్లగాడా ఇందిరా పిల్లగాడా నా గుండె కాడా లొల్లి హే మొనగాడా సంపకోయ్ మొరటోడా. కాఫీ పెట్టడంలో ఎవరైనా నీ తర్వాతే వదిరా. కాఫీ సూపర్ వదినా. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పావురా. అవును, కాఫీ పెట్టడంలో వదిన, కాఫీ కొట్టడంలో నువ్వు. సూపర్. అలాగా ఇప్పుడు ఈ కాఫీ నీ అసైన్మెంట్ మీద పడితే అయ్యో వద్దు కార్తిక్ లారెన్స్ గారు. రిపీట్. కార్తిక్ లారెన్స్ గారు. క్షమించాను పో. కాఫీకి థ్యాంక్స్ వదినా. మెన్షన్ నాట్. You You mean mean English? English? Yeah. Oh. Thank you. Thank you. శ్వేతక్క మంచి కాఫీ తాగుదుగా నాగు. తాగక్క బాగుంటుంది. ఏంటి వెన్నెలా, పాటేమో హుషారుగా ఉంది, జల్లోనేమో పూలతోటే ఉంది. ఇదంతా హోమం ఎఫెక్టా? కాదు శ్వేతక్క, నేనెప్పుడూ పూలు పెట్టుకుంటాను. కానీ ఈరోజు ఇక్కడికి వస్తుంటే దారిలో ఒక అన్నయ్య పూలిచ్చాడు. అవి పెట్టుకునేసరికి మీకు అలా కనిపిస్తుంది. అన్నయ్య సొంతన్నయ్య? సొంతన్నయ్య కాదక్క, కామరాజ్ అన్నయ్య. కామరాజ్ అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం. నాకు వాసుబావకి పెళ్ళవ్వాలని ఈరోజు గుళ్ళో అర్చన చేయించాడు. ఇవిగో ఈ పూలిచ్చాడు. నీకు కనిపించట్లేదు కదా, ఒక్క నిమిషం. ఇవే. అవునా? అతనిది ఈ ఊరేనా? ఈ ఊరే. నీకింకో విషయం తెలుసా అక్క? నేనిక్కడికి నడుచుకుంటూ వస్తుంటే నన్ను చూసి బండి మీద దింపుతా అన్నాడు. పాపం చాలా మంచన్నయ్య. ఏం చేస్తుంటాడు వెన్నెలా? వడ్డీ వ్యాపారి అక్క. అతని ఇల్లెక్కడా? వడ్డీ వ్యాపారి కామరాజ్ అంటే ఎవరైనా చెప్తారు. అవునక్క, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? ఊరికే అడుగుతున్నాను వెన్నెలా. ఊరికేనా? ఒకవేళ నీకు డబ్బులు అవసరం ఉంటే చెప్పు, నేను చెప్తాను. వడ్డీ తీసుకోవద్దని కూడా చెప్తాను. అలాగే శ్వేత, బాయ్. అబ్బా, ఎవరు చూడలేదు కదా. అబ్బో. నమస్తే సార్. సార్, ఆ, పేషెంట్ వచ్చింది. ఆ? మీరు బిజీగా ఉన్నారని చెప్పి బయట వెయిట్ చేయమని చెప్పాను. ఒరేయ్, ఆ, మనకి పేషెంట్ రావడమే గొప్ప విషయం. ఆ, మనకెందుకురా బిల్డప్? ఆ. రమ్మని చెప్పు. ఎస్ సార్. కున్న మామిడి ఆ, ఆ, గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన కోయిలం. ఎవర్రా పాట పాడుతుంది? పేషెంట్ సార్, ఒక పని చేయండి, మీరు కూడా పాట పాడండి. చచ్చా, నేనెందుకురా పాడాలి? అయ్యో, ఏంటి సార్ మీరు? పిచ్చి వాళ్ళతో వాళ్ళు ఏం చేస్తే మనం అదే చేయాలి. వాళ్ళు ఆడితే ఆడాలి, పాడితే పాడాలి. ఓ, పేషెంట్ ఎలాంటి వాడో తెలుసుకొని మీరు ట్రీట్మెంట్ చేయాలి. ఆ, ఆ, ఇది కూడా తెలియకపోతే ఎలా సార్? మ్, కరెక్ట్ గా చెప్పాను. థ్యాంక్ యూ సార్. గున్న గున్న మామిడి
గున్న గున్న మామిడి తోటకి గున్న మామిడి గున్న మామిడి తోటకి అరే గున్న గున్న మామిడి గున్న గున్న మామిడి ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లం ఏమిటి? నాకేమీ ప్రాబ్లం లేదు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. వీడికి జీతం ఇచ్చి 6 నెలలైంది. నువ్వు ఫీజు ఇచ్చేస్తే వీడికి ఇచ్చేస్తాను. అయితే చెయ్యి పట్టు. అడగండి నేను సార్ ట్రీట్మెంట్ చేస్తాను నీకు. ఎందుకు కొరికావు? సారీ సారీ సారీ. ఇవ్వు. ఏయ్! ఏమైంది? ఎవరిది అసలు? ఇక్కడేం చేస్తోంది? కోరికాడు. ఏయ్ నువ్వు వెళ్ళు వెళ్ళు. ట్రీట్మెంట్ చేయకుండా నువ్వు చేసే పనిదా? నేను అలా చేయలేదు జిలేబీ, నన్ను నమ్ము. ఇంటికి రండి సంగతి చెప్తా. ఏంట్రా పట్టు ఇది? డాక్టర్ని పేషెంట్ చేశారా? అంటే ఈ నెల కూడా జీతం లేదన్నమాట. జీతమేగా, ఆ, నేనిస్తాను. అయితే ఇవ్వు అయితే ఇవ్వు. చెయ్యవు. ఆ. ఆ నాయుడు గారికి ఒక 100 బస్తాలు పంపిస్తానని చెప్పాను. జాగ్రత్తగా పంపించేసాయి. అలాగే చెక్ కూడా ఇస్తారు, తీసుకొచ్చేసాయి. ఏంటి పిన్ని పిలిచావంట? ఏంటి వాసు ఇది? నాకు శ్వేత చెప్తేనే తెలిసింది. నిన్న వెన్నెల హోమం చేస్తే నువ్వు అక్కడికి వెళ్ళావని. అవును పిన్ని, నేనే చెప్దాం అనుకున్నాను. ఈలోపు శ్వేత చెప్పింది. మరి అప్పుడెందుకు మూర్తి చెవులు కుట్టే ఫంక్షన్ అని చెప్పాడు? అదా, వాడు భయంతో ఏదో చెప్పేశాడు. అదేంటంటే పిన్ని, నిన్న వెన్నెల కాటుకు పూసిందని తిట్టాను కదా, హోమానికి పిలిస్తే వస్తానో రానో అని మూర్తితో అబద్ధం చెప్పించారు. సర్లే వాసు, అసలు నిన్నెందుకు పిలిపించానో తెలుసా? ఇంద్రాణి, అవి తీసుకునిరా. వస్తున్నా అక్క. పిన్ని, ఇవన్నీ ఎవరికి, ఎందుకు? వెన్నెలకి. తను భయపడి పిలవకపోయినా మనం పాటించాల్సిన కొన్ని పద్ధతులుంటాయి కదా. ఎంతైనా మనింటమ్మాయి, అన్నీ మనమే చూసుకోవాలి. వెన్నెలా, వెన్నెలా, అత్తయ్య వస్తున్నాను. రావే నా కోడలు పిల్ల. వచ్చి తీసుకో. మీ ఇంటి పూజకి మా ఇంటి సారే. అష్టైశ్వర్యాలతో పాటు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మంచి మనసుతో మీ అత్తయ్య ఇస్తోందమ్మా. తీసుకో. ఇంద్రాణి, ఇటివ్వు. నాన్న వాసు, పిన్ని, నీ చేత్తో ఇస్తేనే వెన్నెల ఎక్కువ సంతోషపడుతుంది. ఇది పట్టుకో. బావా, నువ్వు నా మీద చూపించే ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉంటుందని, ఏం జరిగినా సరే నన్ను వదిలి వెళ్ళనని ఒట్టే బావా. ఇప్పుడు ఈ ఓట్లేందుకు వెన్నెలా? లేదు బావా, ముందు ఒట్టే. నాతో ఎప్పటికీ ఇలాగే ఉంటానని నాకు మాటివ్వు బావా.
మోహిని కూడా ఇలాగే అడిగింది. ఒట్టేయలేను వెనలా. కానీ ఒక్కటి చెప్తున్నాను, మోహిని మీద నాకెంత ప్రేమ ఉందో అంతే ప్రేమ నీ మీద కూడా నాకుంది. నీ మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. నన్ను ఆశీర్వదించు బావా. ఏయ్, నిన్ను ఆశీర్వదించాల్సింది నేను కాదు, పిన్ని. లేదు బావా, నాకు నీ ఆశీర్వాదం ఉంటే నేనేదైనా సాధించగలను. ఆశీర్వదించు వాసు. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండు. అత్తయ్య మీరు కూడా చల్లగా ఉండమ్మా. చిన్నత్తయ్య మీరు కూడా. నూరేళ్లు చల్లగా ఉండమ్మా. వదినా నువ్వు కూడా నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. శ్వేతక్క నువ్వు కూడా నన్ను ఆశీర్వదించు. పర్లేదు పర్లేదు పర్లేదు. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. వాసు, అసలు ఈ ఆలోచన ఎవరిదో తెలుసా? శ్వేతది. థ్యాంక్స్ అక్క. ఇట్స్ ఓకే. వెన్నెలా రా. ఎక్కడికక్కా? చెప్తాను రా. వాసుబాబు రూమ్కి ఎందుకు తీసుకొచ్చావక్క? ఈ బీర్వాలోంచి నీకు నచ్చిన చీర తీసుకుని కట్టుకో. అయ్యో, మోహిని అక్క చీర నేను కట్టుకుంటే ఇంకేమైనా ఉందా? బావ చంపినా చంపేస్తాడు. ఇంట్లో ఏ వస్తువు అయినా ముట్టుకో కానీ మోహిని అక్కకు సంబంధించినవి ఏవి ముట్టుకోవద్దని మావయ్య చెప్పాడు. ఏంటి వెన్నెలా నువ్వు? ఇది చూడు. ఈ చీర చాలా బాగుందక్కా. కదా? ఇది కూడా మీ మోహిని అక్కదే. అవునా? చాలా బాగుందక్కా. ఇలాగే వాసుబావ కూడా బాగుంది అన్నాడు. నేను కట్టుకుంటేనే ఇంత బాగుంటే మరి నువ్వు కట్టుకుంటే? వద్దక్కా, నాకెందుకో చాలా భయంగా ఉందక్కా. ప్లీజ్ అక్కా వద్దు. చూడు వెన్నెలా, నేను కట్టుకుంటేనే బావేమీ అనలేదు. అలాంటిది ఈ ఇంటికి కాబోయే కోడలివి. బావేమనడు. ఇది చూడు. బాలేదులే. ఇది 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 చాలా బాగుంది. ఇది కట్టుకో. అక్క భయం వేస్తుంది. అయినా ఇప్పుడు నేను ఎందుకు కట్టుకోవాలి? ఇప్పుడు కాదే, నువ్వు కట్టుకున్నాక తెలుస్తుంది. నీకు సమాధానం కావాలా? బాబుతో పెళ్లి జరగడం కావాలా? పెళ్ళే కావాలి.